మహిళల స్వప్నాల్ని చిదిమేశారు. బిల్లుని వ్యతిరేకించి విపక్షాలు తప్పు చేశాయి. భ్రూణ హత్యకి శిక్ష తప్పదన్న ప్రధాని మోదీ. కాంగ్రెస్దే విభజించి పాలించు సిద్ధాంతం. వాళ్లకు దేశం కంటే రాజకీయాలే ఎక్కువ. డీలిమిటేషన్పై అవాస్తవాలు చెప్పారన్న మోదీ. రేపు మేడిగడ్డకి సీఎం రేవంత్. ఇవాళ ఉత్తమ్తో కీలక సమావేశం. కాళేశ్వరం టూర్ వేళ సమీక్ష. పవన్ కళ్యాణ్కి మేజర్ సర్జరీ. త్వరగా కోలుకోవాలంటూ బాబు లోకేష్ ట్వీట్. మరింత శక్తితో పుంజుకోవాలని ఆకాంక్ష. రేపే రెండో విడత రైతు భరోసా నిధులు భూపాలపల్లిలో విడుదల చేయనున్న రేవంత్. అన్నదాతల ఖాతాల్లో 5,653 కోట్ల జమ. అవినీతి అక్రమాల్ని ప్రశ్నిస్తే దేశద్రోహమా? ఇది రెడ్ బుక్ పాలనకు నిదర్శనం కాదా? సోషల్ మీడియా కేసులపై జగన్ ప్రశ్న. ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతి. టాప్ 5 నగరాల్లో ఒకటిగా నిర్మిస్తాం. క్వాలిటీలో రాజీ పట్టం లేదన్న మంత్రి నారాయణ. తల్లిదండ్రులు కావాలనే మీ కలను నిజం చేసుకోండి. 49 ఫర్టిలిటీ సెంటర్లో ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంది. కేవలం 999 రూపాయలకు ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, AMH టెస్ట్ మరియు స్పర్మ్ టెస్ట్ తో. పరిమిత కాల ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 7416106106. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. మహిళలకు ద్రోహం చేసే పార్టీలు అవసరం లేదు. గొడ్డలి పార్టీకి పేదల సంక్షేమం పట్టదు. కూల్చడాలు చేస్తే ఊరుకోబోమన్న సీఎం చంద్రబాబు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మనుగడ ఉండదు. నితీష్ షిండే పరిస్థితి చూస్తున్నాం. చంద్రబాబుకి అలాగే అవుతుందన్న సీఎం రేవంత్. బిల్లులు అడ్డుకోవడం చరిత్రాత్మక తప్పిదం. కాంగ్రెస్ ది ద్వంద్వ వైఖరన్న కిషన్ రెడ్డి. బీజేపీ ఎంపీలు యాక్సిడెంటల్ లీడర్స్ అంటున్న మహేష్ గౌడ్. రేవంత్ విధానం హైబ్రిడ్ కాదు, క్రాస్ బ్రీడ్. మహిళా రిజర్వేషన్ పై బీజేపీకి చిత్తశుద్ధి లేదన్న హరీష్. విపక్షాలు మహిళల్ని అవమానించాయన్న ఏలేటి. జగిత్యాల నుంచి బీఆర్ఎస్ జైత్యాత్ర మొదలు. కేసీఆర్ ఇక్కడికి వస్తుంటే సీఎం మేడిగడ్డ వెళ్తారట. అడ్డుకోవాలని చూస్తున్నారన్న కేటీఆర్. ఏపీలో ఇంటర్ స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్. సెకండ్ ఇయర్ లో బెటర్మెంట్ కి అవకాశం మొదటిసారి అమల్లోకి. రేపే సింహాచలం చందనోత్సవం. 5 కేటగిరీల్లో క్యూ లైన్ల ఏర్పాటు. దివ్యాంగుల కోసం ప్రత్యేక స్లాట్లు. హైదరాబాద్ నాచారంలో అగ్ని ప్రమాదం. పారిశ్రామిక వాడలో తగలబడ్డ గోడౌన్. వికారాబాద్ కుల్కచర్లలో కుటీర పరిశ్రమ దగ్ధం. మన్యం జిల్లా పీకోనవలసలో లారీ బోల్తా. స్థానికుల్ని భయపెట్టిన గ్యాస్ లీకేజ్. రెస్క్యూ చేసిన ఫైర్ సిబ్బంది, పోలీసులు. జీహెచ్ఎంసీలో ఫుట్పాత్ అక్రమాల తొలగింపు. 653 నిర్మాణాల కూల్చివేత. సిరిసిల్లలో ఐకేఎఫ్ ఫైనాన్స్ సంస్థ దౌర్జన్యం. ఈఎంఐ కట్టలేదని ఇల్లు సీజ్. రోడ్డున పడ్డ దంపతులు. అలహాబాద్ హైకోర్టులో రాహుల్కి ఊరట. ద్వంద్వ పౌరసత్వం కేసులో స్టే. నిన్న ఎఫ్ఐఆర్ నమోదుకి ఆదేశించిన లక్నో బెంచ్. నాసిక్లో లైంగిక వేధింపులపై విచారణ. స్వతంత్ర కమిటీ ఏర్పాటు చేసిన టీసీఎస్. నిదా ఖాన్ హెచ్ఆర్ మేనేజర్ కాదని ప్రకటన. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు. రాజమండ్రి విశాఖ మధ్య 3-4 రైల్వే లైన్లు. ఉద్యోగులకు 2% డిఏ పెంపు. ప్రారంభమైన చార్ధామ్ యాత్ర. తెరుచుకున్న యమునోత్రి, గంగోత్రి ఆలయాలు. 22న కేదార్నాథ్, 23న బద్రీనాథ్ ఆలయాలు ఓపెన్. చెన్నైపై హైదరాబాద్ విజయం. 10 పరుగుల తేడాతో గెలిచిన సన్ రైజర్స్. హాఫ్ సెంచరీలతో సత్తా చాటిన అభిషేకన్ క్లాసెన్.